నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కీలక పదవుల్లో ఉన్నవారు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని సూచన జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిక తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ తూర్పులో రాబోయేది వైసీపీ అని ధీమా ఆల్ ఇండియా సీఎంఏ ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో శ్రీ మేధా విద్యార్థి అన్న సాయి వెంకట ధీరజ్కు ఆల్ ఇండియా మొదటి ర్యాంకు మే 23న కలకత్తాలో సర్టిఫికేట్ ప్రదానం మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని మాట్లాడే ప్రతి మాటకు నిబద్ధత ఉండాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ పరిస్థితులపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం మీడియా ముఖంగా మంత్రి బొత్స ఖండించారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పీయూష్ గోయల్ ఏది పడితే అది మాట్లాడుతున్నారు. విద్యాశాఖపై వస్తున్న కథనాలు నిరూపించాలని సవాల్ చేశారు. నిజం లేదు గనుకే తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని బొత్స కౌంటర్ ఇచ్చారు. కొన్ని పత్రికలు దురుద్దేశంతో తప్పుడు కథనాలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఏ ఒక్క అధ్యాపకుడైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్నా నాపై వేలెత్తి చూపించగలరా? అసలు విద్యాశాఖలో అవినీతి జరిగిందని చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎటువంటి కార్యక్రమం తీసుకొచ్చినా ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు వచ్చాయని ఎక్కడా చిన్నపాటి పొరపాటు కూడా లేకుండా పరీక్షలు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయులు చాలా బాధ్యతగా ఉన్నారని భావి భారత నిర్మాణానికి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారని చెప్పారు. అందుకే 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. 2014 నుంచి 19 వరకు గోయల్ గారు ఎవరు ముఖ్యమంత్రి రాష్ట్రానికి చెప్పండి? చేతకాని దద్దమ్మల ముఖ్యమంత్రి గారిని మీరు కుటుంబంలో ఉండి మీరందరూ ఉండి మామయ్య ఎంత రాస్తారంటే అలాగా నేను చెప్తున్నవన్నీ కూడా వాస్తవాలు అబద్ధాలు కాదు, డాక్యుమెంట్ ఎవిడెన్స్తో చెప్తున్నాను. 19లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద ఎవరైతే అక్కడ కొంతమంది హక్కుదారులు మేము హక్కు మాకు ఉంది, మాకు ఇక్కడ డిఫామ్ పట్టాలు ఇచ్చారు, లేదా ఇంకో పట్టాలు ఉండే ఆక్యుపేషన్ ఉందని ఎవరైతే చెప్పుకొస్తున్నారో వాళ్ళందరినీ వికెట్ చేయించి రైల్వే వాళ్ళు జీవీఎంసీ వాళ్ళు కలిపి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళకి వచ్చి ల్యాండ్ అప్ చెప్పాం ఈ సంవత్సరంలో. ఇది వాస్తవం కాదా? అధికారులు కూడా మాలో ఒక రైల్వే అధికారులు ఒక 5 అధికారులు, మా జీఎంసీ ఒక 5 అధికారులు, రైల్వే సైడ్ వచ్చి 5 జీఎంసీ 2 పేరుతో సహా. ఇంకో దానికి ఇచ్చిన జీఎంసీ కమిషనరు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడలేక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు బ్రహ్మాండంగా ఆడేదని నేను చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా, మీ కూటమిలోనే కదా 14లో వచ్చారు, సేమ్ కూటమి 14లో కూడా కూటమే కదా. మరి అప్పుడు నీ కూటమిలోని ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు, ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేయలేకపోవు? ఎందుకు మళ్ళీ వచ్చి ఈరోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం? నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే, మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా ఏసమంతేనా మీకు సదాభిప్రాయం ఉండి చేయాలని తపన ఉంటే, ఏదో నేను కేంద్ర మంత్రిని వచ్చి మాట్లాడితే అది చెల్లుతుంది. నాకున్న డప్పా కొట్టిన ఆ 2 పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే T5 లేకపోతే ఏబిఎన్ ఈనాడు వేస్తారనుకుని ఈ డప్పాలు ఎందుకు చెప్పు? సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు చరిత్రలో పేదవారి గురించి ఎప్పుడైనా ఆలోచించాడని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్ఘాటించారు. సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు శుక్రవారం నాడు నియోజకవర్గంలో స్థానిక 61వ డివిజన్
పాయకాపురం, ప్రశాంతినగర్ తదితర ప్రాంతాలలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి, వెంకట్రావు మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం జెండా పట్టుకుంటేనే పథకాలు ఇచ్చేవారన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో వర్ల రామయ్య, బుద్ధ వెంకన్న కూడా సంక్షేమ పథకాలు అందించామన్నారు. చంద్రబాబు ఆయన పథకాలను ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రం అప్పుల ఊపిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలే అని అన్నారు. పవన్ కళ్యాణ్పై చంద్రబాబు అతని మనసులో మాట నిన్నే బయట పెట్టాడని, పవన్ కళ్యాణ్ సిగ్గు శరం లేకుండా ఇంకా చంద్రబాబు కాళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడన్నారు. పురంధేశ్వరి డైరెక్ట్గా పార్టీని తాకట్టు పెట్టిందన్నారు. నందమూరి తారక రామారావు బియ్యం 2 రూపాయలకి ఇస్తే చంద్రబాబు కేజీ 5 రూపాయలు చేసిన గనుడని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ఏరిలై పారడానికి చంద్రబాబు కారణం కాదని ప్రశ్నించారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 61వ డివిజన్లో ఉదయం నుంచి పాయకాపురం, అదేవిధంగా ప్రశాంతి నగరు, ఇవన్నీ కూడా ఎన్నికల ప్రచారం జరగడం జరుగుతుంది. ఇక్కడ మా వదినమ్మ రామాదేవి గారు, వెంకట్రావు గారు, మా సీనియర్ నాయకులు, మా తోట శ్రీనివాస్ గారు, పెద్దలు అందరం కలిసి ఈరోజు ఈ డివిజన్లో ప్రతి గడపకి వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి నుంచి చక్కటి స్పందన వస్తుంది. ప్రతి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, జగనన్న ఎంత మంచి చేశాడు, ఇన్నిసార్లు మాకు అవకాశం కల్పించారు, తప్పకుండా ఆయనకి మేము మరొకసారి అవకాశం కల్పిస్తామని ప్రజల నుంచి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. గతంలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 5 సంవత్సరాల్లోనే ప్రజలందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా కులమతాలకు అతీతంగా, ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మాకు పథకాలు అందిస్తున్న వ్యక్తి, అటువంటి మా మహానుభావుడు మా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని ప్రజల నుంచి వస్తుంటే అటువంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పని తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుంటే పథకాలు ఇచ్చే పరిస్థితి గతంలో చూసాం. కానీ ఈరోజు అర్హతే కొలమానంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా పథకాలు ఇచ్చిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే నేను పశ్చిమ నియోజకవర్గంలో చూశాను, వర్ల రామయ్య గారికి ఇచ్చారు, బుద్ధ వెంకన్న గారికి ఇచ్చారు, అదేవిధంగా అక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ పార్టీగా కార్పొరేట్లుగా పోటీ చేసిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన పథకం ప్రభుత్వం ద్వారా ఇవ్వడం, నేను ఆ పథకాలు పుస్తకం ద్వారా వాళ్ళకి పాంప్లెట్ ద్వారా ఇవ్వడం అనేది నేను చూడడం జరిగింది. గతంలో చంద్రబాబు ఎప్పుడైనా కానీ అట్లా చేశాడా? జన్మభూమి కమిటీ అర్థం ఏంటి? మీరు మా తెలుగుదేశం పార్టీ కండవ కప్పుకుంటే మా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తేనే పథకాలు ఇస్తానని చెప్పే వ్యక్తి ఈరోజు నేరుగా ఇంటి వద్దకు ఇచ్చాడు. దుర్మార్గంగా ఈ నెల, వచ్చే నెల, ఈ 2 నెలలు కూడా వృద్ధులని, దివ్యాంగుల్ని, ప్రతి ఒక్కరిని ఏడిపించే విధంగా చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళి, అదేవిధంగా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకొని వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా కూడా పక్కన పెట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు 60 డివిజన్లో పాతపాయకపురం, ప్రశాంతి నగర్లో మరి ఎల్లంపల్లి శ్రీనివాస్ గారితో ప్రచారం అమ్మట మేము తిరగడం జరిగింది. మరి ఎల్లంపల్లి గారు ఓట్లాడేటంటే ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సార్ మీకే వేస్తాను సార్, మాకు జగన్ గారు అన్ని పథకాలు ఇచ్చారు. మరి ఇదే ప్రశాంతి నగర్ ఏరియాలో 40 కోట్లు పెట్టి పార్క్ కట్టాం, మళ్ళీ మెయిన్ రోడ్ మళ్ళీ ఫ్లవర్ బాక్స్ వేసాం. అట్లాగే ఈ డివిజన్లో సుమారుగా 30 కోట్ల వరకు సంక్షేమం కానీ అభివృద్ధి చేయడం జరిగింది. మరి ప్రతి ఒక్కరు మరి ఎల్లంపల్లి గారిని స్వాగతం పలుకుతున్నారు. ఏదేమైనా సరే ఎల్లంపల్లి గారిని ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి, అట్లా సెంట్రల్లో ఎమ్మెల్యే గారు ఎల్లంపల్లి గారిని గెలిపించి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని చెప్తున్నాం. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన వ్యక్తి గద్దె రామ్మోహన్ అని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ విమర్శించారు. కాల్మనీ, బెట్టింగ్, గంజాయి, మహిళల వేధింపులకు ఆద్యుడు గద్దె రామ్మోహన్ అని ఆరోపించారు. 10 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి పట్టిన దరిద్రం గద్దె రామ్మోహన్ అని, ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం రాణిగారి తోట 18వ డివిజన్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్
ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ హయాంలో డివిజన్లో అభివృద్ధి జరగలేదన్నారు. వైసీపీ హయాంలో 25 కోట్లతో ఇక్కడ అభివృద్ధి పనులు చేశామని, 125 కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేశామన్నారు. రివర్ ఫ్రంట్ వ్యూ పార్క్ నిర్మాణం చేశామని, కరకట్ట ప్రాంతాల ప్రజల కోసం పైప్ లైన్లు ఏర్పాటు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వందని చెప్పారు. డివిజన్లో 1500 మందికి పైగా పెన్షన్లు అందించామని, సంక్షేమ పథకాలు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అందించామన్నారు. వైసీపీ హయాంలో వేసిన రోడ్ల మీద నడిచేటప్పుడు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కి సిగ్గు ఉండాలన్నారు. మాటలు తప్ప చేతలు గద్దెకి తెలియదన్నారు. ఓటమి భయం గద్దె రామ్మోహన్ని వెంటాడుతుందని, వైసీపీ నామినేషన్ చూసిన తర్వాత గద్దెకి వణుకు స్టార్ట్ అయిందన్నారు. ప్రజల దీవెనలు, దేవుడి ఆశీస్సులతో రాష్ట్రంలో తూర్పు నియోజకవర్గంలో రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. పద్దెనిమిదో డివిజన్లో పెద్దలు నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ గారు ఒక ఆధ్వర్యంలో డివిజన్ అధ్యక్షులు వారు కానివ్వండి, డివిజన్లో ఉన్న నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మొత్తం డివిజన్ 18వ డివిజన్ కమిటీ అందరూ ఒక నాయకత్వంలో ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహిస్తాం. ఈరోజు 18వ డివిజన్ రాణి గారి తోట ప్రాంతంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో స్థానికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఉన్నారని చెప్పని రోడ్లు, డ్రైనేజు, వాటర్ పైప్ లైను, కరకట్ట కింద రిటైనింగ్ వాల్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నిర్లక్ష్యం చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ప్రాంతం అయితే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చిన్న చూపబడిందో ఈరోజు అదే ప్రాంతాన్ని అన్ని విధాలుగా దాదాపుగా 25 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం. అదేవిధంగా 125 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం కానివ్వండి, రిటైనింగ్ వాల్ పక్కన 12 కోట్ల రూపాయలతో ఈరోజు పార్క్ ఏర్పాటు చేసి ఆ పార్క్ ఈరోజు ప్రజానికానికి అందిస్తాం కానివ్వండి. అదేవిధంగా దాదాపుగా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసిన కమ్యూనిటీ హాల్ ఈరోజు కళ్యాణ మండపం మేము కట్టించాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టించారు. డివిజన్ మొత్తం గారా ఈరోజు సిమెంట్ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేసాం, పార్క్ ఏర్పాటు చేసి అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రికెట్ నెట్లు ఏర్పాటు చేసాం, లైటింగ్లు ఏర్పాటు చేసాం, కరకట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ అందించాం, ప్రతి ఒక్క పంపులు అందించాం. ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేశాం. అదేవిధంగా విద్యా వ్యవస్థకు వస్తే ఈ ప్రాంతంలో ఉంటున్న స్కూల్లో ఈరోజు నాడు నేడు కింద అభివృద్ధి చేసి ఎలిమెంటరీ స్కూల్గా ఉన్న దాన్ని ఈరోజు హై స్కూల్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో 1 కోటి రూపాయలతో. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. 100 కోట్లకు పైగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు. ఇదివరకు పెన్షన్లు వస్తే డివిజన్ మొత్తం మేర 50, 100 తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చేది. కానీ ఈరోజు సచివాలయానికి 300, 400, 500 మంది పెన్షన్లు వస్తాయి. అంటే డివిజన్కి వచ్చేసరికి దాదాపుగా 1500, 2000 మందికి ఈరోజు పెన్షన్ అందించే కార్యక్రమం చేస్తారు. ఈరోజు ఎవరైతే అర్హత ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర అమ్మఒడి, చేయూత, విద్యా దీవెన, విద్యా కానుక, చేరోడు, వాహన మిత్ర, వైఎస్ఆర్ ఆసరా, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు కేవలం జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి ఈ ప్రాంతంలో ఓటు అడుగుతారు?
ది ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు గురువారం ప్రకటించిన ఆల్ ఇండియా CMA ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో శ్రీ మేధా విద్యార్థి అన్న సాయి వెంకట ధీరజ్ ఆల్ ఇండియా మొదటి ర్యాంక్ సాధించినట్లు ఆ సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్ తెలిపారు. ఈ విద్యార్థికి మే 23వ తేదీన సుల్తాన్ చాంద్ మెమోరియల్ బుక్ ప్రైజ్తో పాటు సర్టిఫికేట్ కూడా కలకత్తాలో జరిగే కాన్వకేషన్లో ప్రదానం చేస్తారని ఆయన చెప్పారు. తమ సంస్థ అందించే ఇంటర్ MEC కాయిస్ ప్రోగ్రాం ద్వారా ఏకకాలంలో CA CMA ఫౌండేషన్ కోచింగ్ పొందిన ఈ విద్యార్థి ఇంటర్లో 979 మార్కులతో స్టేట్ టాపర్గా నిలిచాడని, డిసెంబర్ 2023 CMA ఫౌండేషన్ పరీక్షలో 340 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించాడని తెలిపారు. ఈ సందర్భంగా CMA ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ధీరజ్కు సంస్థ చైర్మన్ అన్నా నందకిషోర్, డైరెక్టర్ శ్రీలక్ష్మి మెమెంటో అందజేసి అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 25th April 2024 గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థి అన్నా సాయి వెంకట ధీరజ్ CMA ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సాధించడమైనది. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ధీరజ్కు శ్రీమేధా విద్యా సంస్థల తరపున మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విద్యార్థి శ్రీమేధాలో ఇంటర్మీడియట్ MEC డబుల్ బెనిఫిట్ ప్రోగ్రామ్ అంటే ఇంటర్ MECతో పాటు CA ఫౌండేషన్ అండ్ CMA ఫౌండేషన్ ఏకకాలంలో కోచింగ్ తీసుకోవడం జరిగింది. అండ్ డిసెంబర్ 2023 అటెంప్ట్లో పరీక్షలు రాయడం జరిగింది. అండ్ గురువారం నాడు విడుదల చేసిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించడం ఎంతో హర్షణీయము. సో ఈ విద్యార్థి నెక్స్ట్ మే నెలలో CA ఇంటర్ అండ్ CMA ఇంటర్ కూడా ఏకకాలంలో రాస్తున్నారు. అందులో కూడా మంచి ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాలని ఆశిస్తున్నాను. శ్రీమేధా విద్యా సంస్థలు గత 19 సంవత్సరాల నుండి అనేక సార్లు CA అండ్ CMAలలో 450+ ఆల్ ఇండియా ర్యాంకుల్ని సాధించడం అనేది. అండ్ ఇవాళ విడుదలైన ర్యాంకర్ల జాబితాలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన ధీరజ్ను అభినందిస్తూ దీనికి సహకరించిన మా శ్రీమేధ అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు ధీరజ్. నేను శ్రీమేధలో CA అండ్ CMA కోర్సెస్ని చదువుతున్నాను. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు 25th April 2024 రిలీజ్ చేసిన CMA ఫౌండేషన్ ర్యాంకర్స్ లిస్ట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ని సెక్యూర్ చేసుకున్నాను. నేను దీనికి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. నేను శ్రీమేధలో ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ CA CMA ఫౌండేషన్ కోర్సెస్ అంటే ఇంటర్మీడియట్ అలాంగ్ విత్ కాయిన్ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యాయి. వేరిన్ మాకు ఇంటర్మీడియట్తో పాటు CA CMA ఫౌండేషన్ కోర్సెస్ని ప్యారల్గా రన్ చేశారు. ఇంటర్మీడియట్లో నేను 979 మార్క్స్ని సెక్యూర్ చేసుకొని స్టేట్ టాపర్గా నిలిచాను. తర్వాత జూన్ 2023లో CA ఫౌండేషన్ ఎగ్జామ్స్, డిసెంబర్ 2023లో CMA ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అపీర్ అయ్యి రెండింటిని ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయగలిగాను. నాకు CMA ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావడానికి కారణమైన మా పేరెంట్స్కు, శ్రీమేధ కాలేజ్కు, టీచింగ్ స్టాఫ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ NDA అభ్యర్థి సృజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ TDP అధ్యక్షులు షేక్ జాహిద్ వడ్డాది రమణతో కలిసి కంసాలిపేట, తమ్మిన పోతురాజు వీధి, ఎర్రకట్ట, దన్నేకుల సుబ్బారావు ర్యాంపు తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సృజనకు పలువురు మహిళలు స్థానిక సమస్యలను వివరించారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకుని పనిచేస్తానని సృజన హామీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై సృజన స్పష్టత ఇచ్చారు. ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తాను గత నాయకుల్లా మాటలు చెప్పే వ్యక్తిని కానని, డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి ఎంత చేస్తామో మీరే చూస్తారంటూ ధీమాగా చెప్పారు. కేంద్ర రాష్ట్ర స్థాయిలో పనిచేసిన తన అనుభవాన్ని నియోజకవర్గ ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు. మే 3న ప్రధాని మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతుందని జోసిం చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు తనపై నిందలు వేయడం సహజమని, దిగజారి మాట్లాడే వారి గురించి తాను స్పందించబోనని సృజన తేల్చి చెప్పారు. చంద్రబాబును బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా కేసినేని నానిపై సెటైర్ వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోయారని, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలు అధ్వానంగా ఉన్నాయన్నారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సృజనకు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 55వ డివిజన్లో
పొద్దున్నే మనం ప్రచారం చేయడం జరిగింది. ఇక్కడ ప్రజా పరిస్థితులు చూస్తుంటే పరిశుభ్రత లేని విధంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ప్రజానాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు ఇంతవరకు వాళ్ళకి ఒక్క నయా పైసా పని చేసినట్టుగా కనపట్లేదు. గత 5 సంవత్సరాల్లో ఒక గంప ఇసుక కానీ ఒక గంప సిమెంట్ కానీ ఇటుక పెట్టిన పాపాన పోలా. మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి. యువతి యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు, గైడ్ చేసేవాళ్ళు అనేవాళ్ళే లేరు. ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవించేస్తున్నారు బతుకు చెరువు కోసం. పేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు. పేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో. ఆ విధంగా చెప్పి చేయాలి. దయచేసి ఈ అరాచక పాలన కావాలి, మంచి పాలన రావాలి అని కోరుకుంటూ, ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం. అది 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది. ఆ ఓటుని బాగా వాడుకొని ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ 4వ తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ డబుల్ ఇంజన్ సర్కార్ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కేశినేని చిన్ని గారు నేను ఎమ్మెల్యేగా ఉండి ధమాకా ఏంటి అసలు ఏం చేయగలం అనేది అంతా చూపెడతాం. ఆ కొండ ప్రాంతం అంతా కూడా వెళ్తున్నాను నేను. ఇప్పుడు వెళ్ళి డెఫినెట్గా వాళ్ళందరికి కూడా హామీ ఇచ్చి ఇవన్నీ చేస్తా అని చెప్పి నేను వాగ్దానం కూడా చేస్తాను. ఈ ప్రాంతంలో 2 సమస్యలు అయితే బాగా ఉన్నాయి. అన్న ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు, ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు. ఒక పెద్ద సమస్య. రెండో సమస్య రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు. ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నానీల విజయాన్ని ఆకాంక్షిస్తూ ప్రచారం నిర్వహించారు. అల్లుళ్ళు మంచుకొండ చక్రవర్తి, కాజా రఘునాథం తదితర కుటుంబ సభ్యులు 23వ డివిజన్ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సురేష్తో కలిసి స్థానిక సీతారాంపురం ఏరియా తదితర ప్రాంతాలలో పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావుని ఎంపీగా, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి అశ్విత, 23వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో ఇక్కడ కార్పొరేటర్ అభ్యర్థిగా ఆత్మకూరి సుబ్బారావు గారు, అలాగే పార్టీ కార్యకర్తలు కేశినేని నాని గారి అల్లుడు రఘు గారితో ఈరోజు ఇక్కడ సక్సెస్ఫుల్గా పర్యటించడం జరుగుతుంది. మీరు చూసినట్టయితే గతంలో సుబ్బారావు గారు ఇక్కడ ఓటమి చెందిన ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ నిస్సంతృప్తి పడకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇంటిని, ప్రతి ఒక్క గడపని తట్టి ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే మళ్ళీ రాబట్టుకునే టైపులో వారు ఇక్కడ పనిచేసి రెట్టింపు వేగంతో వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అభివృద్ధి కానివ్వండి, ఇక్కడ అర్హత ఉన్న వారికి సంక్షేమం కానివ్వండి, పిలిస్తే పలికే దూరంలో ఇక్కడ సుబ్బారావు గారు పనిచేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క ఇంటితో వారు మమేకమై ఉన్నారు. ప్రతి ఒక్కరూ వారిని గుర్తుపెట్టే పరిస్థితిలో వారు ఉన్నారు. ఏ అవసరం ఉన్నా వెంటనే పిలిస్తే పలికే దూరంలో ఇక్కడ వీరున్నారు. ఎక్కడ ఓటమి చెందాననే ఒక నిస్సంతృప్తి లేదు. ప్రజలకి సేవ చేయాలి, అదే ఒక ప్రధాన మాగ్యం పెట్టుకొని వారు ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అలాగే మనం చూస్తున్నాం ప్రత్యర్థులు మనని ఎక్కడ ఎదుర్కోలేక వచ్చే సర్వేలన్నీ ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఏ ఒక్క సర్వే కూడా వారికి అనుకూలంగా లేదు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఒక్క సర్వే, ప్రతి ఒక్క డివిజన్ కానివ్వండి, ఎక్కడైనా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, కేశినేని నాని గారు ఇక్కడ విజయ బేరీ వాయిస్తున్నారని చెప్పి ప్రత్యర్థులు ఆల్రెడీ అర్థమైంది. అది జీర్ణించుకోలేక వారు రాళ్ల దాడులు మొన్న రాళ్ల దాడి చేశారు. నిన్నేం చేశారు?
అన్ని ప్రతి డివిజన్లో వారు తిరగకపోయినా అక్కడే పర్మిషన్లు తీసుకొని మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్లో వెల్లంపల్లి గారి విజయం ఆకాంక్షిస్తూ వాళ్ళ అల్లుడు గారు చక్రవర్తి గారు, పాప అశ్విత గారు, అలాగే కేశినేని నాని గారి విజయం ఆకాంక్షిస్తూ వాళ్ళ అల్లుడు గారు మరియు ఈ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిపి ప్రతి ఇంటికి గడప గడపకి ఓటుని వేయమని ప్రార్థించడానికి వెళ్ళాం. ప్రతి ఒక్కరి దగ్గర అపూర్వ స్పందన వస్తుంది. ఈ డివిజన్లో మేము గత 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్కళ్ళు ఆ సంక్షేమం గురించి మాట్లాడతారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసి ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు, ఎంపీ కేశినేని నాని కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని 21వ డివిజన్లోని కృష్ణలంక, లాల్ బహదూర్ వీధి, పెద్దివారి వీధి తదితర ప్రాంతాలలో దేవినేని సుధీర, కేశినేని హైమ ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కలిసి మాట్లాడారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి ఓట్లు అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేయాలని ప్రజలను వారు కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారితో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 21వ డివిజన్ కృష్ణలంక మన చాలా స్ట్రాంగ్ కుమారి గారితో తిరగడం జరిగింది. నేను, సుధీర గారు, దేవినేని అవినాష్ గారి కోసమును ఎంపీ కేశినేని నాని గారి కోసం ఓట్లు అభ్యర్థించడానికి. వాళ్ళిద్దరినీ కూడా ఎంతో గౌరవంతో ఆదరిస్తున్నారు. ఇక్కడ జనాలందరూ కూడా మా కోసం కష్టపడ్డారు, మా కోసం పనులు చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని అందరినీ కూడా ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ఎంపీ కేశినేని నాని గారు గత 10 ఏళ్లుగా ఊరుకు చేసిన అభివృద్ధి ఎవరూ మర్చిపోలేరు. మన బెన్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, కనకదుర్గ ఫ్లైఓవర్ కానివ్వండి, అది కాకుండా మొత్తం కలిపి 8,000 కోట్లు తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులు, టాటా ట్రస్ట్ ద్వారా అందరికీ కూడా హెల్త్ కానీ వాళ్ళ వెల్బీయింగ్ కానీ చూసుకుంటాము. అట్లనే మన జగనన్న సంక్షేమాలు ఎవ్వరూ మర్చిపోలేరు. ప్రజలందరూ కూడా దేవినేని అవినాష్ గారిని గత 5 ఏళ్లుగా ఎంతో ఓన్ చేసుకున్నారు. ఆయన కొండ గుట్ట అని చూడకుండా ఎంతో కష్టపడి ఆయన హెల్త్ని కూడా పక్కన పెట్టి చాలా కష్టపడి తిరుగుతున్నారు. వీళ్ళని గెలిపించుకుందాం మా బాధ్యత అని చెప్పి మాట్లాడుతున్నారు ప్రజలందరూ కూడా. మాకు చాలా సంతోషంగా ఉంది. జగన్ గారు గెలుస్తారు. కేశినేని నాని గారును అవినాష్ గారు ఇక్కడ
ఎంతో అభివృద్ధి సంక్షేమం చేయడానికి అవకాశం పొందుతారు. తప్పకుండా ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసి చూపిస్తారు విజయవాడని ఎంత మార్చుకోవచ్చో మనం. ఈరోజు ఎలక్షన్లో భాగంగా ఓట్ల అభ్యర్థించడానికి మా అవినాష్ గారు మిస్సెస్ సుధీరా గారు, కేశినేని గారి పాప రావడం జరిగింది. గడప గడప తిరగడం జరిగింది. ప్రతి ఇంటిని టచ్ చేస్తా, ప్రతి ఒక్కరితో నిమిషం నుంచి 5 నిమిషాలు స్పెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరితో అటు వెళ్ళదు అవసరం లేదన్నా కూడా ప్రతి ఇంటికి టచ్ చేయాల్సిందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్తాం జరుగుతుంది. అందుట్లో మళ్ళీ అవినాష్ గారు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి 650 కోట్లు ఖర్చు పెడతాం జరిగింది ఈ తూర్పు నియోజకవర్గానికి. అదే ఎమ్మెల్యే అయితే ఇంకెలా అభివృద్ధి చేస్తారో చూడండి. ఒక్కసారి యువకుడు ఆయన. ఇప్పుడు గద్దె రామ్మోహన్ రావు గారు కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళారో ఎక్కడున్నారో కూడా తెలియదు. అవినాష్ గారు డివిజన్లో మా డివిజన్కే ఎస్పెషల్గా ఈ కరోనా కాడి నుంచే కానీ ఎంతైనా కానీ ఒక 20 సార్లు 30 సార్లు వచ్చుంటారు. అది గమనించి కష్టపడే వ్యక్తి ఆయన. అది గమనించి అవినాష్ గారికి, కేశినేని నాని గారికి ఓటేయాలని అభ్యర్థిస్తున్నాం. స్వర్ణ శోభితము కానున్నది శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈఓ కెఎస్ రామారావులు ఇంద్రకీలాద్రిపై నూతనముగా నిర్మించిన డోనర్ సెల్ భవనాన్ని ఆలయ స్థానార్చులు మరియు వైదిక సిబ్బందిచే అమ్మవారికి పూజలు నిర్వహించి దాత సంఘ నరసింహారావు సమక్షంలో కమిషనర్ చేతుల మీదుగా ప్రారంభం చేశారు. అనంతరం ఆలయ ఈ మరియు పలువురు దాతలు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయ స్వర్ణ తాపడం పనులకు విరాళములు అందజేశారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము గోపురంతో పాటుగా మిగిలిన ఆలయమును పూర్తిగా కనకంతో స్వర్ణ తాపడం చేయుటకు గాను దాతలు దేవస్థానమునకు విరాళములు అందజేయవచ్చని ఈ సందర్భంగా ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో దాత సంఘ నరసింహారావు, వేద పండితులు, ఆలయ డిఈ, ఏఈఓ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం విజయవాడకు చెందిన కడియాల వంశీకృష్ణ డోనర్ సెల్ ద్వారా 10 లక్షల రూపాయలు విరాళం అందజేయగా ఆలయ అధికారులు మంగళ వాయిద్యముల నడుమ స్వాగతం పలికి దర్శనం కల్పించి వేదాశీర్వచనం కల్పించారు.
ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈ దినం నూతన యాగశాలలో యాగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యాగశాల చాలా సంవత్సరాలుగా నిర్మించదలిచి ఆలయం, మరి దీని దాతగా సంఘ నరసింహారావు గారు ముందుకు రావడం, ఆయన అత్యంత శ్రమతో శ్రద్ధతో చాలా నిపుణులైనటువంటి ఇంజనీర్లతో సంప్రదించి ఐఐటి మద్రాసు, బాంబే సంస్థలతోనూ అనుక్షణము వాళ్ళని పిలిపించి పరిశీలింపచేసి ఒక మంచి యాగశాల దేవాలయానికి అమ్మలగన్నయమ్మ దుర్గమ్మకి ఇవ్వాలా, మల్లేశ్వరునికి ఇవ్వాలా అని పరమ శివభక్తుడైనటువంటి సంఘ నరసింహారావు గారు సంకల్పించారు. మరి అది గతంలోనే ఫిబ్రవరి నెలలో దీనికి ప్రారంభోత్సవాలు కూడా జరిగాయి. అత్యంత తక్కువ సమయంలో యాగశాలను మాకు అందించారు. మేము మా వేద పండితులు, మా వైదిక కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు యాగాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలోను, దాత అయిన సంఘ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యజ్ఞాన్ని కూడా ఇక్కడ ప్రారంభించి మహాగణపతి, లక్ష్మీ అలాగే వాస్తు హోమాదులను ఇత్యాదులను చేసి అగ్ని ప్రతిష్టాపన ఇత్యాది కార్యక్రమాలతో ఈరోజు గోపూజతో కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇలాగా యాగశాలను భక్తుల కోసం ఇక్కడికి వచ్చే వేలాది మంది భక్తులు ఎంతోమంది చండీ హోమాన్ని చేసుకోవాలని చెప్పి ఇష్టపడతారు. అమ్మవారి దగ్గర హోమం చేసుకోవడం చాలా విశేషమైనటువంటిది. ప్రస్తుతం యాగశాల చాలా చిన్నదిగా ఉండడం వల్ల విశాలమైనటువంటి యాగశాల అవసరాన్ని గ్రహించినటువంటి దాత అయిన సంఘ నరసింహారావు గారు ముందుకొచ్చి దాదాపు 5 కోట్ల పైన డబ్బు ఖర్చు పెట్టడమే కాకుండా అత్యంత సాంకేతికపరమైనటువంటి పెద్ద క్రెయిన్స్ కావచ్చు, ఇంకా నిపుణుల యొక్క సలహాలు తీసుకోవడంలో కావచ్చు, ఏమాత్రము రాజీ పడకుండా ఈ కార్యక్రమం నిర్వహించి ఇచ్చినందువల్ల దాతకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు మెండుగా ఉండాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు అపౌరుషేయం భాగవతం అనేటువంటి ఒక మహాగ్రంథాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆయన ఆలయాలను జీర్ణోద్ధరణ చేసినట్టుగా విలుప్తమైపోతున్నటువంటి ఒక గ్రంథాన్ని, కనుమరుగవుతున్నటువంటి ఒక గ్రంథాన్ని మరలా పునర్ముద్రిస్తాననే సంకల్పంతో ఆయన ముందుకొచ్చి గ్రంథాన్ని కూడా ముద్రించాడు. ఆ గ్రంథాన్ని పరిష్కర్త శ్రీ సృష్టి సీతారామాంజనేయ శర్మ గతంలో శ్రీశైలఖండం మొదలైనటువంటి గ్రంథాలను పరిష్కరించి లోకానికి అందించడంలో కృషి చేసినటువంటి రచయిత భక్తులు ఆయన యొక్క సారథ్యంలో గ్రంథాన్ని తయారు చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ గ్రంథం కూడా ఈరోజే ఆవిష్కరణకు నోచుకోవడం మా యొక్క పుణ్యంగా భావిస్తున్నాము, మాకు అమ్మవారి ఇచ్చినటువంటి ప్రసాదంగా భావిస్తున్నాము. ఇంతటి విశేషమైన రోజున అందరికీ అమ్మవారి యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా అందాలని ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అత్యంత కీలకమైన ఇంద్రకీలాద్రిపైన వెలసి ఉన్నటువంటి దుర్గా మల్లేశ్వరులు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సుభిక్షంగాను సుఖ సంతోషాలతోనూ ఉండేలాగా ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం నమః శివాయ. గ్రంథం పేరు అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. జగన్మాతకు సంబంధించినటువంటి అంటే రామో విగ్రహవాన్ ధర్మానికి ఆకారం ఏంటంటే రాముడు. అలానే అమ్మవారి యొక్క అక్షరానికి ఆకారం ఏంటయ్యా అంటే ఇదే అపౌరుషేయం శ్రీ మహాభాగవతం. ఈ గ్రంథంలో అమ్మవారి యొక్క సంపూర్ణ స్వరూపం అంటే వేదవ్యాసుడికి కూడా అమ్మవారి యొక్క చరిత్ర వ్రాయాలి అంటే ఆధారమైన గ్రంథం. వేదవ్యాసుడు కూడా ఆనంద భాష్పాలతో ధరించిన గ్రంథం. ఇలాంటి గ్రంథములో ప్రధానంగా దుర్గాదేవి ప్రధానంగా ఉన్నది. ఇలాంటి గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క సంపాదకత్వంలో సంఘ నరసింహారావు గారి యొక్క దాత సహకారంతో ఈ గ్రంథాన్ని దేవస్థానం వారు ప్రచురిస్తున్నారు. ఈ గ్రంథాన్ని త్వరలో దేవాలయంలో మీకు అందరికీ కూడా భక్తులకు అందుబాటులో ఉంటుంది. ఈ గ్రంథాన్ని శృంగేరి వారు, కంచి వారు ఆమోదించారు. ఇలాంటి గ్రంథం రావడం కూడా దేవస్థానం యొక్క అభివృద్ధిలో మంచి తార్కాణము. త్వరలో ఈ గ్రంథాన్ని కెఎస్ రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో గ్రంథం అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. నా పేరు గంగాధర్ అండి. యనమలకుదురు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా చేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు శ్రీ అమ్మవారి దుర్గామాత దేవస్థానంలో శ్రీ సంఘ నరసింహారావు గారు మన ఆలయానికి కూడా యాగశాల వారి స్వహస్తాలతో ఈరోజు
నిర్మాణం చేయడం ఇదంతా కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. అలాగే ముఖ్యంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కలికాల వల్వన్ గారు, శ్రీయుత కమిషనర్ గారు శ్రీ ఎస్ సత్యనారాయణ గారు, అలాగే దుర్గగుడి దేవస్థానం ఈవో గారు రామారావు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో యాగశాలను ఈరోజు ప్రారంభోత్సవం, అలాగే పూర్ణాహుతి కార్యక్రమాలు చేయడం, అలాగే మేమందరం కూడా యనమలకుదురు నుంచి రావడం చాలా సంతోషకరంగా ఉన్నదండి. ముఖ్యంగా ఈ ఎక్కడి నుంచి చూసినా సరే పూర్ణాహుతి ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఇక్కడ నుంచి కనబడడం, భక్తులందరికీ విజిబుల్గా కనబడడం చాలా 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 బాగా నచ్చింది. రాతి కట్టడం అనుకున్న టైం ప్రకారంగా కూడా సుమారు 5 కోట్ల దాతృత్వం వర్క్లో కూడా నిర్మించి చేయడం, 36 స్తంభాలతో శాస్త్రోక్తంగా ఈ పర్యవేక్షణ చేస్తూ డిపార్ట్మెంట్గా అన్ని విధాలుగా పర్యవేక్షణ చేస్తూ, ముఖ్యంగా మన చంద్రరావు గారు కానీ మన సహాయ స్థపతి వారు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఇవన్నీ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జగన్ చేతిలో మీరు మోసపోవడమే కాకుండా నేను కూడా మోసపోయానని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. శుక్రవారం తిరువూరు పట్టణంలో రోడ్ షో కార్యక్రమంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గతంలో 5 ఏళ్లు చంద్రబాబుకు అధికారం ఇస్తే అమరావతిలో గ్రాఫిక్స్ సినిమా చూపించారని, జగన్ నమ్మి ఓటేస్తే రాజధాని లేకుండా చేశారని అన్నారు. ఓటు మీ ఆయుధమని జాగ్రత్తగా ఓటు వేయాలని ఆమె కోరారు. చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ నేనే కట్టాను అన్నాడు. ఇక్కడ బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నాడు. సింగపూర్ను తలపిస్తానన్నాడు. తీరా అధికారం ఇస్తే 5 సంవత్సరాలలో ఏం చేశాడు? 3D గ్రాఫిక్స్ ఒక సినిమా చూపించాడు. అమరావతి లేదు, భ్రమరావతి ఇచ్చాడు చంద్రబాబు గారు. మూడు అయిపోతాయి కావచ్చు అనుకున్నాం. మూడిట్లో ఒకటైనా అయిందా? ఒకటి కాలేదు. అందరికీ అన్ని ఉన్నాయి కదా. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకేముందన్నా? చేతిలో చిప్ ఉంది. వీళ్ళకి అధికారం ఇస్తే ఏం చేశారు? చేతిలో చిప్ ఇచ్చారు. అందుకే చెప్తున్నా, ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. తప్పుడు వాళ్ళకు ఓటేస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు రావు, రాజధాని రాదు, పోలవరం రాదు, ప్రత్యేక హోదా రాదు. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి అధికారం ఇస్తే ఇవాళ వ్యవసాయం అంతా దండగైపోయింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడతాము అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మి ఓట్లేశారు. నేను కూడా నమ్మి ప్రచారం చేశాను. కానీ ఈరోజు రైతాంగం అంతా దండగా, వ్యవసాయం అంతా దండగా అయిపోయింది. రైతులంతా అప్పుల పాలైపోయారు. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? 3000 కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని గెలుపు కోసం వెల్లంపల్లి సోదరుడు సతీమణి శ్రీలక్ష్మి, కేశినేని నాని సతీమణి కేశినేని పావనిలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 58వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డితో కలిసి స్థానిక నందమూరి నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి వెల్లంపల్లి శ్రీనివాసరావు, కేశినేని నానిని ఆదరించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. జగనన్న నిలబెట్టిన అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాసరావుని, కేశినేని నానిని నియోజకవర్గ ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 58వ డివిజన్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వెల్లంపల్లి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో మరి మా అభ్యర్థులుగా ఉన్నటువంటి కేశినేని నాని గారి ఎంపీ గారికి అభ్యర్థినికి, అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి అభ్యర్థినికి ఓట్లు అడగటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా రెస్పాన్స్ అనేటువంటిది గతంలోనూ చెప్పాం, మళ్ళీ ఇంకొకసారి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క వీధి, ప్రతి ఒక్క డివిజను అభివృద్ధి చెందింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎమ్మెల్యే విష్ణు గారు కూడా. ఎందుకంటే విష్ణు గారి ఆధ్వర్యంలో మరి ఈ డివిజన్లోనే సుమారుగా 60 కోట్ల రూపాయల వర్క్ చేశాము అంటే మరి వాళ్ళ సెంట్రల్ నియోజకవర్గంలోనే మరి చాలా రోడ్లు వేసాం. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మాకు డెవలప్మెంట్ అనేటువంటిదే మా యొక్క ఉద్దేశం. తెలుగుదేశం హయాంలో ఎట్లా ఉండేది అంటే వాళ్ళ కార్పొరేటర్ గెలిచినటువంటి ఏరియాలోనే డెవలప్ చేసేవాళ్ళు.
ఈరోజు మేము మా కార్పొరేటర్ గెలవనటువంటి ఏరియాల్లో కూడా సెంట్రల్ నియోజకవర్గమే కాదు విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో 64 డివిజన్లలో కూడా మా కార్పొరేటర్ లేనటువంటి డివిజన్లో కూడా డెవలప్మెంట్ చేసాం. అది మా పార్టీ యొక్క గొప్పతనం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. కానీ ఇవన్నీ కూడా పనికిరావు అనేటువంటి ప్రచారం చేసేటువంటి పనికి మాలిన తెలుగుదేశానికి నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ హయాంలో ఎంత డెవలప్ జరిగిందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత డెవలప్మెంట్ చేసిందో ఒకసారి మీ అందరూ కూడా గమనించుకోవాలా. ఎందుకంటే కుప్పలుగా అప్పులు తెచ్చి చంద్రబాబు నాయుడు ఆ డబ్బులన్నీ ఎక్కడ దారబోసాడో తెలీదు. ఇవాళ ఆయన ఉన్నటువంటి టైంలో ఉన్నటువంటి అప్పుల శాతం చూసుకుంటే 22% అప్పులు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇచ్చి కూడా కేవలం 12% మాత్రమే అప్పులు ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గం 58వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని గారి తరఫున ప్రచారానికి వచ్చాము. మన డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి గారు, మళ్ళీ మిగతా కార్యకర్తలు, ఈ డివిజన్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడ ఏం కంప్లైంట్లు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా కుల ప్రాతిపదికన, వర్గ ప్రాతిపదికన, మతం కానీ వీళ్ళు మా వాళ్ళ తన మన అట్లా ఏమీ లేకుండా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ప్రతి ఒక్కరికి కూడా వారు ఏ కులం అనేది చూడట్లేదు, లేదా నా వర్గం అనేది చూడట్లేదు. ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందుతున్నాయి. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ 11వ డివిజన్లో గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పదకొండవ డివిజన్లో సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనేని పవన్ గారు ఒక ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కానివ్వండి, అదేవిధంగా నగర వివిధ అనుబంధ విభాగాల నగర అధ్యక్షులు కానివ్వండి, నామినేటెడ్ పదవుల్లో డైరెక్టర్లుగా ఉన్న పెద్దలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు పాల్గొని ఈరోజు ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో చేసిన జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తాం.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో జరిగిన అన్యాయం ప్రతి ఒక్కటిగా ప్రజానీకానికి గుర్తు చేస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ లాంటి పాలన వద్దు, ఈరోజు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక పాలనే మళ్ళీ ప్రజానీకానికి అందించే విధంగా ఈరోజు ప్రతి ఒక్కరి గారు మాకు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఎంతో సంతోషం. ఎందుకంటే ఈ ఒక 5 సంవత్సరాల్లో దాదాపుగా 50 కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఈ డివిజన్లో అందిస్తాం జరిగింది. ఈరోజు పెన్షన్లు ఇదివరకు ఈ డివిజన్లో 100, 150 మొత్తం ఉంటే ఈరోజు దాదాపుగా 5 సచివాలయాలు. 5 సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో గల 200 మందికి 300 మందికి ఈరోజు పెన్షన్ కార్యక్రమాలు అందజేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి గల ఆటో నగర్ గేట్ ప్రాంతంలో పాపం పేదవాళ్ళందరూ గారా పూరి గుడిసెల్లో ఉండి కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడితే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, స్థానిక డివిజన్ నాయకత్వం ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఆ ప్రాంతంలో కరెంట్ ఇప్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఈరోజు రెల్లీస్ కాలనీలో ఇళ్ల పట్టాలది దాదాపుగా 30-40 సంవత్సరాల ఒక ప్రజానీకం చిరకాల కోరిక, మా రెల్లీస్ కాలనీకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలి, రిజిస్ట్రేషన్ ఇవ్వాలి అని చెప్పని ఎన్నో ఏళ్ళుగా గతంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు అక్కడ ఇల్లు వేసుకున్నారు. తర్వాత రామ్మోహన్ దగ్గరికి అనేక సందర్భాల్లో వెళ్ళారు, పట్టించుకోవాలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానికంగా ఉన్న నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఎవరు పట్టించుకోవాలా. కానీ ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఎమ్మెల్యే కాదు, కార్పొరేటర్ గారు కాదు 11వ డివిజన్లో, అయినా రెల్లీస్ కాలనీ 30-40 సంవత్సరాల రెల్లీస్ కాలనీ ఒక చిరకాల కోరిక ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసిన ప్రభుత్వం, నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా చెప్తున్నారు. సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు ఎస్ఆర్ విద్యా సంస్థలకే సాధ్యమని డీజీఎం రమణ తెలిపారు. జేఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలో స్థాపించిన 3వ సంవత్సరంలోనే 412 మంది నీట్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందారని వెల్లడించారు. జేఈఈ మెయిన్స్ 2వ విడత ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఎస్ఆర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనపరిచి ప్రభంజనం సృష్టించిందని ఎస్ఆర్ కళాశాల జీఎం రాజేంద్ర ప్రసాద్, డీజీఎం రమణ తెలిపారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ర్యాంకు సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం మరియు ప్రతినిధులు అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతిలో 470 మార్క్స్ సాధించిన విద్యార్థి ఇప్పుడు మా విద్యా సంస్థలో ఇంటర్మీడియట్ చదివి ఇప్పుడు జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 42వ ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడలోని అన్ని బ్రాంచీల్లో 73 మంది విద్యార్థులు నీట్లో సీట్లు సాధించడం గర్వంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన విద్యార్థులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోర్డిన్ అరవింద్, జోనల్ ఇన్ఛార్జీలు కృష్ణారావు, కొమ్మెర మహేందర్ రెడ్డి, నాగరాజు, ప్రిన్సిపాల్స్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేడు విడుదలైనటువంటి జాతీయ స్థాయిలో నిర్వహించిన జేఈ మెయిన్స్ 2వ విడత పరీక్ష ఫలితాలలో ఎస్ఆర్ విద్యార్థుల యొక్క ప్రభంజనము ఆంధ్రదేశం అంతటే కాకుండా మా 3 రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా మంచి ఫలితాలు సాధించి మంచి కాలేజీలో ర్యాంకులు, సీట్లు సాధించడం జరిగింది. ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మేము స్థాపించిన 3వ సంవత్సరంలోనే ఇలాంటి అత్యంత ఫలితాలు తీసుకురావడం అనేది ఎస్ఆర్కు గర్వకారణం. దీంట్లో ముఖ్యంగా మా మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి మంచి ప్రోత్సాహం, తర్వాత మా అడ్మినిస్ట్రేటివ్ బృందం కూడా నిరంతరము ఈ ఫలితాలు సాధించడంలో వాళ్ళ ప్రయత్నం చాలా గొప్పది. అలాగే మేము ఏ షెడ్యూల్ ఇచ్చినా, కరికులం ఇచ్చినా కూడా, ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కూడా మా అధ్యాపక బృందం, లెక్చరర్స్ మొత్తం కూడా నిరంతరము మాకు అందుబాటులో ఉండి పిల్లలను ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఈ ర్యాంకులు సాధించడంలో దోహదపడ్డారండి. కాబట్టి మా మేనేజ్మెంట్కు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత అధ్యాపక బృందానికి, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బృందానికి, ముఖ్యంగా ఇంతటి విజయాన్ని సాధించినటువంటి మా పిల్లలు జాతీయ స్థాయిలో కూడా మంచి ర్యాంకులు సాధించి ఇటు
మా ఎస్ఆర్ వ్యవస్థకే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తీసుకురావడం అనేది మంచి విషయము. కాబట్టి ఇక్కడ కూడా ఈ పిల్లలు సాధారణమైనటువంటి స్థాయి నుంచి వచ్చినటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా గ్రామీణ స్థాయి నుంచి కూడా కొంతమంది పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ఇలాంటి పిల్లలతోటి మేము అసాధారణమైనటువంటి రిజల్ట్ తీసుకురావటము ఇది మా సిస్టమ్ యొక్క, మా కరికులం యొక్క, మా ప్లానింగ్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం సార్ ఇది తెలుపుతుంది. కాబట్టి ఓన్లీ విజయవాడలో చూసినట్లయితే మీకు ఇక్కడ మాకున్నటువంటి 7 బ్రాంచ్ల నుంచి 73 సెలక్షన్స్ రావడం జరిగింది. నా పేరు సాత్విక్. నేను 10th క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో చదివాను. 10th క్లాస్ 420 మార్క్స్. ఇలా చదివితే కష్టం, గట్టిగా చదివామని విజయవాడకు వచ్చాను. విజయవాడకు వచ్చి చూసి ఎస్ఆర్ క్యాంపస్ బాగుంది, ఫస్ట్ పెట్టాను, ఫస్ట్ ఇయర్ అదే ఇలా పెట్టారు. క్యాంపస్ ఎలా ఉండిద్ది అని చూద్దామని వచ్చి పుస్తకం కలగా చూసి అట్మాస్ఫియర్ బాగుంది, చుట్టుపక్కల పొలాలు బాగుంది, క్యాంపస్ చూసా, నచ్చింది, అడ్మిషన్ తీసుకున్నాను. 10th క్లాస్ బేసిక్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బేసిక్ నుంచి ఆబ్జెక్ట్ వరకు మొత్తం నీట్గా క్లియర్గా టీచింగ్ స్టాఫ్ బాగా చెప్పారు. నేను 10th రంగభారతిలో చదివాను. నాకు మెయిన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. ఇంటర్ అనేది నేను ఎస్ఆర్ కాలేజీలో జాయిన్ అయి కంప్లీట్ చేశాను. నాకు ఇంత మంచి ర్యాంక్ రావడానికి కారణం ఉపాధ్యాయులు, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారు, ఇంకా మా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కొత్త పేపర్లన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ర్యాంక్ రావడానికి ఎంత కష్టపడ్డామో మాతో పాటు వాళ్ళు కూడా అంతే శ్రమించారు. వాళ్ళు ఎంతో ప్రోత్సహించారు కూడా, ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియర్ చేస్తూ. సో మా ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి, ముఖ్యంగా ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. నా పేరు బుల్లా. నేను 10th క్లాస్ ప్రియదర్శిని ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో చదివాను. 10th నా స్కోర్ 538 మార్క్స్ మాత్రమే. నాకు బేసిక్స్ ఏమీ తెలియకుండానే ఇంటర్లో జాయిన్ అయ్యాను ఎస్ఆర్లో. అక్కడికి వచ్చాక కొంచెం పికప్ అయ్యాను, పర్వాలేదు, ఆబ్జెక్ట్ బాగానే చేశాను. మెయిన్స్లో ర్యాంక్ సాధించాను అంటే మా టీచర్స్ వల్లే, ఎందుకంటే వాళ్ళే నన్ను ఎప్పటికప్పుడు పికప్ చేస్తూ వచ్చారు, నా డౌట్స్ క్లారిఫై చేశారు. హరిణి భవానీపురం ఎస్ఆర్ క్యాంపస్లో 2 years ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిందండి. అక్కడ ప్రిన్సిపాల్ గారు, యాజమాన్యం వారు చాలా ప్రత్యేకించి శ్రద్ధ చూపించి మంచి ర్యాంక్ రావడానికి చాలా గైడెన్స్ ఇచ్చారు. అందరికీ మాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్ సోదరి క్రాంతి కోరారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. 9వ డివిజన్లో ఫిష్ మార్కెట్ సెంటర్ వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఇంటింటికి తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. కష్టపడి పనిచేసిన అవినాష్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్లు ఇన్ఛార్జితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని, నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారని పశ్చిమ వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ విమర్శించారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రంలో పేద ప్రజల అభివృద్ధికి పాటుపడిన వైసీపీకి మాత్రమే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన జగనన్న ప్రభుత్వం మళ్లీ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. శుక్రవారం 35వ డివిజన్లో పశ్చిమ అభ్యర్థి ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో సీసీ రోడ్లు, డ్రైన్లు వంటి సదుపాయాలు కల్పించామని, డివిజన్ను అభివృద్ధి చేసి ప్రజలను ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. ప్రజలు కూడా జగనన్న సంక్షేమ పథకాలు మాకు అందుతున్నాయని, జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నామని ప్రజలే స్వయంగా చెబుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తామని స్వయంగా ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు ధనబలంతో మాయమాటలు చెబుతున్నారని, నగరాన్ని సింగపూర్ చేస్తామని అబద్ధాలతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మతోన్మాదులకు ప్రజలు ఓట్లు వేయరని, చంద్రబాబుకు సృజనా చౌదరి దత్తపుత్రుడని, వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి దోచేసిన ఆర్థిక నేరస్తుడని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. వైసీపీ పేద ప్రజల పార్టీ అని, వారి అభివృద్ధికి జగన్ కట్టుబడి ఉన్నారని, అందుకు గత 5 సంవత్సరాల పాలనే ఉదాహరణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు మణెమ్మ, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 35వ డివిజన్ మణెమ్మ గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక నాయకులు, స్థానిక వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్పొరేటర్లు, డైరెక్టర్లు, చైర్మన్లు, ఇన్ఛార్జీలు అందరి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమం మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి గడపకు వెళ్ళి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తున్నాం. సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ అన్నీ ఇక్కడ ఏదైతే వసతులు ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి మేము ఓటు అడుగుతున్నాం. ఆ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి మేము ముందుకెళ్తున్నాం. స్వచ్ఛందంగా ప్రజలే ముందుకొచ్చి, అయ్యా మాకు అనేక పథకాలు వస్తున్నాయి, జగనన్న మాకు అన్ని విధాలుగా ఆదుకుంటున్నారు, మా పిల్లలకి మంచి చదువు చదివిస్తున్నారు, మాకు చేయూత, ఆసరా అనేక పథకాలు ఇవ్వడం జరుగుతుందని ప్రజలు చెప్తున్నారు. మరి ఈరోజు కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చి ఏదో ప్రజల్ని మబ్బు పెట్టేసి, నేను స్థానికుడిని, నేను ఇక్కడ వాడిని అని చెప్పేసి మాయమాటలు చెప్తూ నాకు ఓటేసి గెలిపిస్తే మొత్తం కొండపై ప్రాంతం మొత్తం కొండంతా చెక్కేసి అదంతా గ్రాఫిక్ చేసేస్తాను, అలాగే సింగపూర్ చేసేస్తాను, జపాన్ చేసేస్తాను, నా దగ్గర బోలెడ్ డబ్బు ఉంది, బ్యాంకుల ద్వారా దోచుకున్న డబ్బు నా దగ్గర చాలా డబ్బు ఉంది, ఆ డబ్బుతో నేను ఏదేదో చేసేస్తానని చెప్పడమే తప్ప ఒక మాటలే కానీ చేతలైతే ఏమీ లేవు. వెళ్ళిన ప్రతి వాళ్ళకి కూడా చూద్దాం చేద్దాం అని చెప్పి కండవాయేసి పక్కన కూర్చోపెట్టేయడం, సిగ్గు లేకుండా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అన్నీ అనుభవించి, పదవులన్నీ అనుభవించి వెళ్ళి బీజేపీకి మద్దతు పలికి వాళ్ళు పక్కన చేరడం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అన్నం పెట్టిన చెయ్యి నరుకునే విధంగా వాళ్ళ ప్రవర్తనలో, కొంతమంది అయితే మా పార్టీ జెండాలు కాల్చేసి కావాలని చెప్పేసి మతోన్మాదులను తీసుకొచ్చేసి ఈ ఏరియాలో తిప్పడం. కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది, అన్ని కులాల వాళ్ళు ఒక అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే నియోజకవర్గం ఇది. ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల, ఏకతాటిపైకి రాకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కె సూర్యనారాయణ పేర్కొన్నారు. జీపీస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయడం లేదని వ్యాఖ్యానించారు. తమ సమస్యలపై ఎవరూ ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలని అభిప్రాయపడ్డారు. విజయవాడ ఎంబీ భవన్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో చైర్మన్ కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ సంఘాలు బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్ల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. తమ కృషి ఫలితంగా 30 సంఘాలు ఈ ఐక్య వేదికలో ఉన్నాయన్నారు. సిపిఎస్ రద్దు చేస్తారా, ఓబీసీ అమలు చేస్తారా అన్నది ప్రశ్నగా మారిందని అన్నారు. జీపీస్ అమలు సరికాదని, పీఆర్సీపై శాస్త్రీయ విధానంలో చేయడం లేదని వ్యాఖ్యానించారు. నిర్దిష్టమైన చట్టం ద్వారా పీఆర్సీ అమలు చేయాలని, ఉద్యోగుల సమస్యలపై సంఘాల మధ్య ఆరోగ్యకరమైన చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ఉద్యోగుల ప్రయోజనాలపై ఇంకా స్పష్టత లేదన్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల సర్వీస్, పదోన్నతులు, బదిలీలపై స్పష్టత లేదని,
ప్రొబిషన్ అన్నారు. దానికి విధి విధానాలు లేక ఉద్యోగులు నష్టపోయారని చెప్పుకొచ్చారు. తమ సమస్యలపై ఎవరు ప్రభుత్వంతో మాట్లాడాలనే అంశంపై ఉద్యోగులకు ఓటింగ్ పెట్టాలన్నారు. ప్రయోజనాలు సాధించుకోవడంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి. అదే రకంగా ఎడిషనల్ పెన్షనర్స్కి ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కావచ్చు, అదే రకంగా ఎంప్లాయీస్కి ఈహెచ్ఎస్ మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడానికి ఈహెచ్ఎస్ కావచ్చు. ఈ విధానాన్ని ఇవన్నీ ప్రభుత్వ విధానం, దీన్ని సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉంది. చేయాలంటే ఏ ప్రభుత్వమైనా ఉద్యోగులకి మెరుగైన వైద్య సౌకర్యం అంటే కాదని అనరు, కానీ సరైనటువంటి ప్రతిపాదనతో మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్న రీఎంబర్స్మెంట్ పథకం స్థానం ఈహెచ్ఎస్ తీసుకొచ్చినప్పుడు 60% ప్రభుత్వం 40% ఉద్యోగి కంట్రిబ్యూషన్తో ఏర్పరిచినటువంటి పథకం ఇవాళ రివర్స్ అయ్యి 40% ప్రభుత్వం 60% ఉద్యోగి చెల్లించే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ కార్డులు మరి కార్పొరేట్ సంస్థల్లో ఉపయుక్తంగా లేనటువంటి పరిస్థితిలో మెరుగైనటువంటి హెల్త్ స్కీమ్ ఉండాలని సమాంతరంగా అందుకనే ప్రభుత్వం కూడా రీఎంబర్స్మెంట్ విధానం కొనసాగిస్తూ రీఎంబర్స్మెంట్ విధానంలో 2007-2009 నాటి ప్యాకేజ్ ప్రకారం ఇస్తూ ఇక్కడ వచ్చేటప్పటికేమో మరి ఈ కార్డు ఉపయోగం లేని పరిస్థితులు ఉండటం. అలాగే మరొక విధానపరమైన అంశం టీచర్ల సర్వీస్ రూల్స్. ఈరోజు విద్యా వ్యవస్థలో టీచర్ల సర్వీసు నియంత్రించేదానికి కామన్ సర్వీస్ రూల్స్ లేవు. వాళ్ళు ఏదో 5 ఏళ్ళకి ఒకసారి యూనిఫామ్ సర్వీస్ రూల్స్ అంటూ కాసేపు డిమాండ్ చేయటం. ఇప్పటికి 3.5 దశాబ్దాలు అయింది. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 దశాబ్దాలుగా ఈ టీచర్లకి సర్వీసు నిబంధన లేకపోవడం వల్ల టీచర్గా నియామకమైన టీచర్గానే ఉంటున్నాడు తప్ప పదోన్నత అవకాశాలు లేని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. వీటికి ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉన్నది. అదే రకంగా ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పటికీ దానికి సంబంధించిన స్పష్టత లేక ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, మేము కేవలం ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాల గురించి మాత్రమే మాట్లాడుకుంటా ఉన్నాం. ఉద్యోగుల సర్వీస్ వ్యవహారాలు, వాళ్ళ పదోన్నత అవకాశాలు, వాళ్ళ పెన్షన్ ఫిక్సేషన్ విషయాల మీద, అలాగే వాళ్ళకి అంతకుముందు డిస్పెన్సరీస్ ఉండి ఆర్టీసీకి హెల్త్ స్కీమ్ ఉండేది. మరి ఇవన్నీ వీటికి ఒక స్పష్టమైనటువంటి ప్రభుత్వం విధానాన్ని తీసుకున్నప్పుడు దానికి సీక్వెల్గా ఉండేటువంటి అన్ని అంశాల మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ. కీలక పదవిలో ఉన్నవారు నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని సూచన. జగన్ పథకాల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిక. తూర్పు నియోజకవర్గ అభివృద్ధిని గద్దె రామ్మోహన్ గాలికి వదిలేశారన్న వైసీపీ తూర్పు అభ్యర్థి దేవినేని అవినాష్. తూర్పులో రాబోయేది వైసీపీ అని ధీమా. ఆల్ ఇండియా సీఎంఏ ఫౌండేషన్ ర్యాంకుల జాబితాలో శ్రీ మేధా విద్యార్థి అన్న సాయి వెంకట ధీరజ్కు ఆల్ ఇండియా మొదటి ర్యాంకు. మే 23న కలకత్తాలో సర్టిఫికేట్ ప్రదానం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. కీప్ వాచింగ్ డి న్యూస్.